నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. మహిళా సాధికారత దిశగా సరికొత్త అడుగు. నేటి ప్రధాన వార్తలోకి వెళ్తే మహిళలు కేవలం గృహిణులుగానే కాకుండా వ్యాపారవేత్తలుగా ఎదగాలన్న సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు. స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే సమాజంలో మహిళలకు గౌరవం లభిస్తుందని నమ్మిన జిల్లా కలెక్టర్ రాధర్శీష ఈ రోజు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని బెల్లూరు కాలనీలో ఏర్పాటు చేసిన కోకోపిట్ యూనిట్ వివరాలను ఇప్పుడు చూద్దాం. మేడం సమస్యీకరణ విషయంలో ఒకసారి చూడాలన్నటువంటి ఆలోచన గౌరవ విద్యార్థి మేడం 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 చూడండి సార్. తమ్ముడు ఫోన్ నాతోటి సహా కౌన్సిలర్లందరికీ అలాగే మెప్మా సిబ్బంది అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మహిళలకు ఇలాంటి ప్రోత్సాహం చాలా అవసరము. ఎందుకంటే చాలా మంది ఇంట్లో ఖాళీగా కూర్చోండి, పాపం వాళ్ళకి సలహా ఇచ్చే వాళ్ళు లేకుండా చాలా మంది పేదరికంలో ఉన్నారు. అలాంటి వారికి ఇది చాలా మంచి అవకాశం. మరి ముఖ్యంగా తెలపాలంటే చాలా మందికి తెలియదు ఈ కొబ్బరిని ఇట్లా వాడాలి, ఇట్లా చేయాలని. ప్రకృతి వైపంగా కూడా మనకి చాలా మంచి యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ వాడకం కూడా దీనివల్ల కొంచెం తగ్గే అవకాశం ఉంది. మన విగ్రహాల తయారీలో చాలా మటుకు చూస్తే ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. ఏదైతే నవరాత్రులు ఉంటాయి, దుర్గామాత నవరాత్రులు కానీ, వీటన్నిటికీ చాలా మటుకు ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. చాలా మంది అంటారు ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి అంటారు. ఆ బ్యాన్ చేసే బదులు ఇలాంటిది ఒకటి ప్రోగ్రామ్ మనం నిర్వహిస్తే, మన దగ్గర నుండి స్టార్ట్ చేస్తే ఇట్లా కూడా మనకు యూజ్ అయ్యే ప్రాసెస్ చాలా తొందరలో వస్తుందని నా 100% నాకు నమ్మకం ఉంది. అలాగే ఇక్కడికి వచ్చేసిన మా సహోదరి, మా మిత్రులకు గాని అందరికి, మా అక్క చెల్లెమ్మలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని మనకు ఏదైతే మొక్కలకు గాని మీరు ఇంకా దీన్ని స్ప్రెడ్ చేయాలి, ఇలా యూజ్ చేసుకోవాలమ్మా. చెట్లకు వాడకం గాని మన చేనులో కూడా వేస్తే సారవంతమైన భూమి వస్తుంది, మనకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది అని మీరు ఇంకో 10 మందికి తెలియజేస్తే కూడా చాలా మందికి తెలియదు కాబట్టి తెలిసే అవకాశం ఉంటది. మరి ఇంకో 10 మందికి మీరు ఇంకొక అవకాశం ఇచ్చినట్టు కూడా అవుతుంది. అంటే ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకి పని చేసుకునే అవకాశం కూడా ఉంటదని తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రోత్సాహంతో ఒక అద్భుతమైన అడుగు పడింది. బుధవారం రోజున పట్టణంలోని 3వ వార్డ్ బెల్లూరు కాలనీలో సందడి వాతావరణం నెలకొంది. ఇక్కడ వినాయక
ఎస్హెచ్జి మహిళా సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కోకోపీట్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ రాధశీష, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష ఘనంగా ప్రారంభించారు. యూనిట్ ను ప్రారంభించిన అనంతరం కలెక్టర్ యూనిట్ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని గ్రూపులుగా ఏర్పడి ఇలాంటి చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడం వల్ల ఆర్థికంగా బలోపేతం కావచ్చని ఆయన సూచించారు. ముఖ్యంగా మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ ఈ కోకోపీట్ యూనిట్ కేవలం ఉపాధి మార్గమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రకృతి సిద్ధమైన కోకోపీట్ కొబ్బరి పీచు వాడటం పెరగడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే క్రమంలో ఇలాంటి యూనిట్లు ఆదర్శంగా నిలుస్తాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్షేత్రస్థాయిలో మహిళల ఉత్సవాన్ని ఆమె అభినందించారు. వీరితో పాటు మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పీడి రాజు, మెప్మా డిఎంసి శ్రీనివాస్, టిఎంసి భాగ్యలక్ష్మి మరియు స్థానిక వార్డు కౌన్సిలర్లు సరిత, సంజయ్ తదితరులు పాల్గొని మహిళా సంఘ సభ్యులను ఉత్సాహపరిచారు. స్థానిక మహిళలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని నాణ్యమైన కోకోపీట్ బ్లాక్లను తయారు చేస్తూ తమ కుటుంబాలకు ఆసరగా నిలుస్తున్నారు. జిల్లా అధికారుల పర్యవేక్షణ, ప్రజా ప్రతినిధుల మద్దతుతో ఈ యూనిట్ విజయవంతంగా కొనసాగుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూసారుగా, పట్టుదలుంటే ఆకాశమే హద్దు అని బెల్లూరు కాలనీ మహిళలు నిరూపిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుతూనే ఆర్థికంగా ఎదుగుతున్న ఈ మహిళా సంఘాల అందరికీ స్ఫూర్తిదాయకం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.